హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. సో మేమైతే మామయ్య వాళ్ళ ఊరు నుంచి అదే బళ్ళారని చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చేసరికి అయితే ఎర్లీ మార్నింగ్ అయింది. సో మీరు ఇప్పటికీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, మా ఊరు కొండ మీద పండుగ అనేసి. సో నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాం. మా పిన్ని సిస్టర్ అని చెప్పాను కదా, తను కూడా వచ్చేసింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. మీరు మా ఊరు పండుగ అంతా చూసేయండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా తమ్ముడు చూడండి రెడీ అయ్యాడు. ఇదిగో మా పిన్ని. సో ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉండండి, మేమైతే స్టార్ట్ అవుతాం. ఆ కొండ వచ్చేసరికి, అంటే కొండకి స్టెప్స్ అన్నీ 1001 మెట్లు ఉంటాయి. సో అయితే మేము ఎక్కుతున్నాం. మా కష్టాలు చూడండి. ఇంకా బై ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం కొండ దగ్గరికి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మా చర్చ్ వచ్చేసి. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇంకా ఇదేంటంటే మనం చర్చ్ కాడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. అక్కడైతే చర్చ్ ఉంటుంది. సో నేను అన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. మా పెరంగిపురం ఊరికి ప్రత్యేకత ఏంటంటే, ఇయర్కి వచ్చేసి మేము 2 times సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి జూలైలో 14th, 15th, 16th ఈ 3 days ఫెస్టివల్ జరిగిద్ది. ఇదే అనమాట కొండ మీద పండగ. ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం మా ఊర్లో. ఈ 2 పండగలకి తిరునాళ్ళు వస్తుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ ఇంకా కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇందాకలే చెప్పాను కదా, చర్చ్ కాడ నుంచి కొండ దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందని చెప్పి. సో ఇంక ఇదే అనమాట, కొండ దగ్గరికి అయితే మేము వచ్చేసాం. ఈ కొండకి మొత్తం మెట్లు వచ్చేసరికి 1001 మెట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఆ కొండను చూడగానే తొందరగా ఎక్కేస్తాంలే అనిపిస్తుంది. కానీ ఉండే కొద్దీ చాలా అలుపు వచ్చింది నాకైతే. ఫస్ట్ ఒక 50 మెట్లు అయితే ఎక్కాను. దాని తర్వాతకి ఇంకా అలుపు వచ్చేసి చూడండి ఎలా కూర్చున్నాను. మొత్తానికి 50 to 100 స్టెప్స్ ఎక్కే వరకు మనకి బాగానే అనిపిస్తుంది. తర్వాతకి ఇంకా చొక్కలు కనపడతాయి. చూడండి అక్కడ నా సిచ్యువేషన్ కూడా అదే. మామూలుగా ఫస్ట్ అయితే ఒక 60 to 70 స్టెప్స్ ఎక్కగానే మనం కూర్చునే వాళ్ళం. అప్పటికల్లా రొప్పు వచ్చేసేది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎక్కే కొద్దీ ఒక 30 స్టెప్స్కి మనం కూర్చోవాలనుకుంటాం. అక్కడ నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. నేనేమో ఎక్కలేకపోతున్నాను. ఇంకెక్కలేనని చెప్పి నేను కూర్చుంటే మా హస్బెండ్ వచ్చి రారా వెళ్దాం ఫాస్ట్గా ఎక్కేస్తే లెగ్స్ పెయిన్స్ ఉండవని చెప్పేసి తనేమో తీసుకెళ్తూ ఉన్నాడు. మామూలుగా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కేదాన్ని కొండ. కానీ ఈసారి ఎందుకు అసలు ఎక్కలేకపోయాను. పాపం మనమే నార్మల్గా ఎక్కడానికి అంత కష్టపడుతున్నాం కదా. కానీ అక్కడ కొంతమంది సిచ్యువేషన్స్ ఏంటంటే, అంటే కొంతమంది మొక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మోకాల మీద కూడా నడిచారు పాపం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి మేము ఆల్మోస్ట్ కొండపైకి వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి అయితే షూట్ చేశాను. చూడండి మా ఊరు ఎంత బాగా కనిపిస్తుందో, ఫుల్గా మొత్తం కనిపించిద్ది. ఇందాక చెప్పాను కదా, మేము చిన్నప్పటి నుంచి కొండెక్కే వాళ్ళం అనేసి. సో అప్పుడు ఏంటంటే మేము కొండెక్కిన తర్వాత అక్కడ నుంచి మేము చూసేవాళ్ళం మా ఇల్లు ఎక్కడుంది అని చెప్పి. ఇంకా అట్లా రోడ్లు చూసుకొని మేమైతే చెక్ చేసుకునే వాళ్ళం. మొత్తానికి ఎంతో కష్టపడి మేమైతే కొండెక్కేసాం ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసరికి కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే, మేము ఎక్కేసరికి చాలా టైం పట్టింది. సో అప్పుడు పూజ కూడా అయిపోయిందనమాట. మేము పూజ చివరికి అయితే వెళ్ళిపోయాం. మామూలుగా ఏంటంటే మనం కొంచెం ఫాస్ట్గా ఎక్కినా లేకపోతే కొంచెం టైం తీసుకొని ఎక్కినా కూడా ఒక 30 to 40 minutes అయితే పట్టిద్ది కొండెక్కేసరికి. ఇంకా అంతకుమించి ఇంకా కొంతమంది ఫాస్ట్గా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే ఒక 30 minutes 25 minutesలోనే ఎక్కేయచ్చు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా బాబాయ్ వాళ్ళని అయితే మేము మీట్ అయ్యాం. వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను నేను. మామూలుగా అయితే ఇప్పటి వరకు మేము ఆత్మకూరులో ఉన్నాం కదా. సో ఇంక ఇప్పుడు ఈ ఫెస్టివల్కి ఓన్ విలేజ్కి వచ్చేసరికి ఇంకా చాలామంది రిలేటివ్స్ మనకు కనిపిస్తూ ఉంటారు కదా. సో అలానే మా రిలేటివ్స్ అయితే చాలామంది కనిపించి ఇంటి దగ్గర వాళ్ళైతే పలకరించారు ఇంకా ఎలా ఉన్నారని చెప్పి. మేము కొండెక్కేసరికి ఇంక అలిసిపోయాం. సో ఇంక అందుకని చెప్పి మేమైతే డ్రింక్స్ తీసుకున్నాం. అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఫుడ్ తినడానికి కానీ అన్నీ పైన అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నాను కదా, నా పక్కన ఉంది మా పెద్దనాన్న కొడుకు. సో తను కూడా ఏంటంటే ఫాదర్ అవుతున్నాడు అనమాట, అప్కమింగ్ ఫాదర్. ఇంకా నాకు అలా తెలిసిన వాళ్ళందరినీ అయితే నేను పలకరించాను. సో ఇదే అనమాట, పైన చర్చి ఉంటుంది, చిన్న గుడి. ఇదే అనమాట కొండ మీద ఉండే గుడి. దానికి అన్ని లైట్స్ వేశారు. మనం ఈవినింగ్ టైం అయితే బాగా కనిపించేది. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా లైటింగ్స్ అవేం వేయలేదు. ఈ కొండ మీద పండుగ అనేది చాలా ఫేమస్ అనమాట. చాలా ఊర్ల నుంచి చాలామంది జనం అయితే వస్తారు. ఎక్కువ నంద్యాల నుంచి అయితే ఎక్కువ మంది వస్తారు. ఇంకా మేము కూడా కొండెక్కిన తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్దాంలే అని చెప్పి మేమైతే అక్కడ క్యాండిల్స్ తీసుకుంటున్నాం.
ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ మన సొంత ఊరికి వచ్చేసరికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరితో చాలా ఎంజాయ్ చేస్తాం కదా మనం. సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము లోపలికి అయితే వెళ్తున్నాం. నాకు ఎప్పుడు అంత ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా గంట అందదు. అసలు ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు, అసలు కొంచెం కూడా దూరడానికి ప్లేస్ లేదు. ఇంకా మేము తీసుకున్న క్యాండిల్స్ అన్ని లోపల ప్రేయర్ చేసేసుకొని, ఇంకా లోపల బ్రదర్స్ ఉంటారు అంటే ఫాదర్స్ అయ్యేవాళ్ళు. సో ఇంకా వాళ్ళకైతే మేము ఇచ్చేసాం. అక్కడ నేను మా తమ్ముడికి ఏం చెప్పానంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళరా, నెక్స్ట్ మేము వస్తాం, ఎందుకంటే నువ్వు వెళ్ళిన తర్వాతకి మాకు వీడియో తీయాలి కదా, అందుకని చెప్పి. మనం ఇట్లా వీడియోస్ తీసుకుంటే ఏంటంటే మనకు మెమొరీస్ ఉంటాయి కదా, ఎప్పుడు ఇంకా అలానే ఉండిపోతుంది యూట్యూబ్లో ఆ వీడియో. సో అందుకని చెప్పి ఇంకా వాడు ముందెళ్ళాడు, నెక్స్ట్ మేమైతే వచ్చేసాం. సో ఇప్పుడు మమ్మల్ని వీడియో తీస్తున్నాడు. ఫస్ట్ టైం అనమాట నేను మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్తో కలిసి కొండెక్కడం. ఇంతకుముందు మనం సింగిల్స్ కదా, సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్తో అయితే నేను కొండెక్కాను. ఇంకొకేసారి కలిసి ఇద్దరం బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అక్కడ. ఫైనల్గా మేమైతే క్యాండిల్స్ కూడా ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా క్యాండిల్స్ బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాతకి మేమైతే ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇంకా మాతో పాటు ఒక జంట వచ్చింది. మా మ్యారేజ్కి ముందు 1 month ముందు వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిందనమాట, మా ఇంటి దగ్గర వాళ్ళకి, అరుణ్ అండ్ జ్యోతి. సో వాళ్ళు ఇంకా మాకు కలిశారు కదా, ఇంకా మాతో పాటు వాళ్ళు కూడా తిరిగారు, మేము ఎక్కడికి తిరిగితే అక్కడికి. సో ఇంకా మేము అందరం కలిసి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. అక్కడ మేము అడిగిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే లేవు, ఇంకేదో ఒకటి తీసుకోవాలి కాబట్టి మేమైతే చాకో బార్స్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా ఐస్ క్రీమ్స్ తిన్నాక మేమైతే తిరగడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా కొండ చుట్టూ అవంతా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో ఇంకేంటంటే కొండకి ముందంతా ఫ్రంట్ సైడ్ అంతా ఇంకా ఊరు ఉంటుంది కదా, ఇంకా కొండ బ్యాక్ సైడ్ అంతా వేరే కొండలు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఫేమస్ అనమాట కొండవీడని, చాలామందికి తెలుసు ఆ కొండవీడు ఫోర్ట్ అనేది. చాలామంది అయితే వస్తారనమాట మా ఊరికి పిక్నిక్ లాగా, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా ఆ కొండవీడికి వస్తారని చెప్పి. అది చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే అది రాజుల కాలం నాటి నుంచి ఉంటున్న కొండలు అనమాట అవి. అక్కడ ఏ రాజు పరిపాలించాడంటే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు కదా, సో ఆ రాజు పరిపాలించాడనమాట. అందుకే మా ఊరికి కూడా పెరంగిపురం అనే ఊరు వచ్చింది. అప్పట్లో పెరంగి గుండ్లు ఉండేవి, సో అందుకని మా ఊరు పక్కన పెరంగిపురం అని పేరు వచ్చింది మాకు. ఈ కొండవీడు ఒకటే ఫేమస్ కాదు ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా ఉంది మా ఊర్లో. అదేంటంటే ఘాట్ రోడ్ అనమాట, చాలా బాగుంటుంది. అదైతే అన్ని రౌండ్గా ఉంటాయి అన్నమాట రూట్స్ అన్నీ. ఇక్కడ పెరంగిపురం నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 5 kilometers అలా అయితే ఉంటుంది. అక్కడ పక్కనే పుట్టకోట అని చెప్పి ఒక ఊరు కూడా ఉంటుంది. ఫ్లవర్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పండిస్తారు అక్కడైతే. ఇది చూస్తున్నారు కదా వీడియోలో మీరు, అదే అనమాట కొండ అదంతా. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా ఏదైనా షూట్స్ ఉంటే కూడా అక్కడ తీసుకోవచ్చు ఫొటోస్కి. ఆ లొకేషన్ అంతా చాలా బాగా వస్తుంది. మీలో కొంతమంది ఎవరైనా మా ఊరు చూడకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి, మా ఊరు చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, అది చూసి మీరే అంటారు చాలా బాగుందని చెప్పి. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇందాక మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి మా ఇల్లు ఎక్కడుందని చెప్పి వెతుక్కునే వాళ్ళమని. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, అన్ని దూరం నుండి చూస్తుంటే చిన్న చిన్న డబ్బాల్లాగా ఉన్నాయి కదా ఇల్లులంతా. సో ఇంకా అక్కడ మేమైతే అదే మాతో పాటు ఇంకొక వేరే జంట కూడా ఉందని చెప్పాను కదా, వాళ్ళు కూడా మాతో పాటే తిరుగుతున్నారు. సో ఇక్కడ నుంచి మా ఇల్లు ఎక్కడుందని చెప్పి మేమైతే వెతుకుతూ ఉన్నాం. ఇంకా కొండ మీద అన్నీ చూసేసి తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఇంటికి. సో ఇంకెక్కడ చూడండి మా హస్బెండ్ ఏమో ఆ డ్రెస్ మీదకి నా కోట్ వేసుకో సెట్ అవుతుంది నీకు అని చెప్పి అయితే ఇస్తున్నాడు తను. నాకేమో చాలా పెద్దదైంది కదా మా హస్బెండ్ది, నేనేమో వద్దు అంటే తనేమో వేసుకో బాగుంటుంది ఆ డ్రెస్ మీదకి అని చెప్పేసి నాకు ఇచ్చాడు. నేనేమో ఊరకట్ల ఫార్మాలిటీ కోసం వేసేసుకొని నేను మళ్ళీ వెంటనే తీసేసాను అది. ఇంకెక్కడి నుంచి అయితే కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనం వద్దు అనుకున్నా మనమే గబగబా దిగిపోతాం, ఎందుకంటే కాళ్ళు అలా వణుకుతాయి అన్నమాట. సో ఇంకా మళ్ళీ కొండ ఎక్కాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి, ఎందుకంటే ఫెస్టివల్కే కదా మళ్ళీ ఎక్కేది, అందుకని చెప్పి. ఈ కొండ ఎక్కేటప్పుడు మనకైతే చాలా కష్టంగా అనిపించింది, ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అని చెప్పి. కానీ దిగేటప్పుడు ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా మాతో పాటు ఇంకొక జంట ఉందని చెప్పాను కదా, అమ్మాయి పేరు జ్యోతి. సో తను కూడా నాతో పాటు ఫాస్ట్గా అయితే దిగేస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడేమో కాళ్ళు నొప్పులు పుడతాయి, దిగేటప్పుడేమో కాళ్ళు వణుకుతాయి. సో ఇక్కడ మా కామెడీ చూడండి, మా తమ్ముడిని వీడియో తీయమని చెప్పి మేమైతే ఇంకా జంటగా మేమైతే గబగబా ఫాస్ట్గా వచ్చేసాం దిగుతూ. మనం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొన్ని చోట్ల ఏంటంటే ఒక చోట గుర్రపు మెట్లని వేరే వస్తాయి అన్నమాట. అవి ఏంటంటే చాలా ఎత్తు ఉంటాయి, అక్కడ మాత్రం చాలా మనం కేర్ఫుల్గా దిగాలి.
అక్కడ నా ఫీలింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడేమో చాలా కష్టంగా ఎక్కుతా, దిగేటప్పుడేమో చాలా ఆనందంతో అయితే దిగుతాను. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, మేము కొండ కూడా దిగేసాం ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం. మీకు ఇంకొక కామెడీ చెప్పనా ఫ్రెండ్స్, మనం మెట్లు దిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన దాకా మన కాళ్ళు అయితే వణుకుతూనే ఉంటాయి, ఇంకా అలా షేక్ అవుతూనే ఉంటాయి మన కాళ్ళు అయితే. సో ఇంకా ఇది వచ్చేసి నేను ఇక్కడ షూట్ చేస్తున్నాడు కదా మా హస్బెండ్, ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. ఇంకా తిరణాలకైతే వచ్చేసాం. సో ఇక్కడ మేమైతే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. ఇలాంటివి ఎక్కినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా. నేనైతే ఈ బ్రేక్ డ్యాన్స్ ఒకటే ఎక్కుతాను, ఇంకా జెయింట్ వీల్ అవేమి ఎక్కను, ఎందుకంటే నాకు అవి చాలా భయం. ఇంకా ఓన్లీ పడవ, బ్రేక్ డ్యాన్సు, ఇంకా అంతే. మనకి ఏదైనా ఉంటే ఇంకా లేడీస్కి షాపింగ్ ఉండేది కదా, సో ఇంకా షాపింగ్ అయితే మేము చేసి ఇంటికి అయితే వచ్చేసాం. మొత్తానికి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక 15 days తర్వాత అయితే వస్తాడు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఆషాఢ మాసం కూడా కదా, అందుకని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. మళ్ళీ 15 days తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, సో అప్పుడు వచ్చి అయితే నన్ను తీసుకెళ్తాడు. ఫైనల్గా మేమైతే కొండ మీద పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా మేము దిగిన పిక్స్ ఉంటాయి కదా, కొండ మీద దిగినవి ఇంకా అలాగా, సో అవన్నీ నేనైతే యాడ్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సో మీరు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అలా అయితే చేయగలుగుతాను. బాయ్ ఫ్రెండ్స్.